వడ్డెర కులానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారనే కోపంతో వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని ఎనిమెళ్ల గ్రామానికి చెందిన తిరుపతి లక్ష్మీనారాయణ వినోలపై స్థానిక టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం వెంకట్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా వెంకట్ స్పష్టం చేశారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య, యువజన నాయకులు చైతన్య, సాయితేజ తదితరులు బాధితుల్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ రోజున వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఎనిమెళ్ల గ్రామంలో బలహీన వర్గాలకు సంబంధించిన వడ్డెర కులానికి సంబంధించిన తిరుపతి లక్ష్మీనారాయణ, తిరుపతి వినోద్ అనే వడ్డెర కులస్తులని అక్కడున్న టీడీపీ నాయకులు ఎంతో దారుణంగా ఒక ఆటవిక ప్రపంచంలో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ జెండా కట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్కి వెళ్ళి వెళ్తున్న క్రమంలో బండి ఆపి నువ్వు తక్కువ కులవాడివి, నువ్వు మా ఊళ్ళో వైసీపీ జెండా పట్టుకోవడం ఏంది అని అతను భయభ్రాంతులు చేస్తే నేను జగన్ గారి అభిమాని, జగన్ గారితో ఉంటానని చెప్పి అతను వెళ్ళి ఆ కార్యక్రమానికి తిరిగి వచ్చాక సాయంత్రం వేళలో 40-50 మంది అక్కడ ఉన్న టీడీపీ గూండాలు, రౌడీలు ఒక కుటుంబం మీదకి వచ్చి వాళ్ళ నాన్నగారిని, అబ్బాయిని ఇద్దరిని కూడా ఎవరైతే ఒడ్డకులాలు లక్ష్మీనారాయణ గారు, వినోద్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ బైక్ని కారుతో ఢీకొట్టి కింద పడ్డారని చిన్నపిల్లడు అబ్బాయి, మైనర్ బాలుడు. ఆ బాలుడిని కూడా కర్రలతో, రాడ్లతో దాడులు చేసి ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ అదృష్టం బాగుండి, వాళ్ళ కుటుంబ అదృష్టం బాగుండి వాళ్ళు బతికి పట్టకట్టారు. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో తీవ్ర గాయాలతో, ఆ ఇద్దరు కూడా చాలా తీవ్ర గాయాలతో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వారిని ఈరోజు మా సంఘం తరఫున మేము వచ్చి పరామర్శించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఎవరైతే మా కులస్తుల మీద దాడి చేశారో వాళ్ళు దొంగ కట్లు కట్టుకొని వెళ్ళి ప్రైవేటు టీడీపీకి సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడున్న చంద్రబాబు అరవిందబాబు గారి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడ ఉన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంగ నాటకాలు ఆడుతూ వాళ్ళేదో దాడికి నిజంగానే వైసీపీ నాయకులు దాడి చేసినట్టు ఒక డ్రామా క్రియేట్ చేస్తూ తెలుగు డ్రామా పార్టీ అని వాళ్ళు పెట్టిన నిజంగా ఆ పేరు సార్థకం చేసుకుంటూ ఆ డ్రామాలు ఆడుతూ తిరిగి వడ్డెరాస్ మీద కేసులు పెట్టి అక్కడ స్థానిక పోలీసులు కూడా వడ్డెర కులం చిన్న కులం కదా వీళ్ళు ఏం చేస్తారని అక్కడ స్థానిక సీఏ గారు కావచ్చు, పోలీసు వారు ఇంత దారుణంగా నిన్నటి నుంచి కూడా వాళ్ళని బాధితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టి కనీసం వాళ్ళు కలుస్తానికి కూడా మా వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా లేకుండా చేసి ఒక వడ్డెర కులస్తులు అని చెప్పేసి చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఈరోజు చెబుతా ఉన్నాం, ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలా. బాధితులకు అండగా నిలబడకపోతే అవసరమైతే చెలో ఎనిమెళ్ల కూడా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి. అలాగే వడ్డెర కుల నాయకులందరూ కూడా ఈ విషయం స్పందించాలా. మరీ ముఖ్యంగా టీడీపీలో ఉన్న ఆ బానిసత్వం చేసే ఆ టీడీపీ నాయకులు, వడ్డెర నాయకులు చెప్తా ఉన్నాం, మీరు మొన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయితీ కొడితే కులం చెప్పి అన్నారు కదా. ఈ రోజున అక్కడున్న టీడీపీ నాయకులు వడ్డెర కులస్తులు ఇళ్ల మీదకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేస్తే మీరు టీడీపీలో పార్టీలో ఉండి బానిసత్వం చేస్తా ఉన్నారా, దీన్ని ఖండించరా అని వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పేరు జీవాంజనేయులు సొంతూరు అని చెప్పేసి వడ్డెర కులస్తులు 400 పైన ఓటుకున్న వడ్డెర కులస్తులను భయపెట్టి రిగ్గింగ్ చేసుకోవాలని అతను అహంకారంతో వడ్డెర కులస్తులను దాడి చేస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో కూడా అదే ఎనిమెళ్ల గ్రామంలో తమ్మిశెట్టి కళ్యాణ్ అనే వడ్డెర కులస్తుల మీద అదే ఎవరైతే ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో గతంలో కూడా దాడి చేయడం, ఆ అబ్బాయికి చాలా దారుణమైన గాయం అవడం, ఆల్మోస్ట్ చనిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు.
గతంలో దాడి చేసిన వ్యక్తులు ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులు గ్రామంలో వాళ్ళ మీద రౌడ్ షీట్ కూడా ఉండడం, పోలీసు వారు వాళ్ళు పట్టించుకోకపోవడం దారుణం. దీన్ని కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోతాం, ఎస్పీ గారు దృష్టి తీసుకుపోతాం. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు జీవి ఆంజనేయ గారు, అలాగే నర్సాపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నాం. మీరు కానీ ఈ విధంగా మీద జాలి లేకపోయినా పర్లేదు, ఒడ్డెరాస్ అంటే మీకు చులకన భావనే పర్లేదు, కానీ ఈ విధంగా దాడి చేసిన వ్యక్తుల మీద మీకు సానుభూతి లేకపోగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా నిలబడడం ఇది దుర్మార్గమైన చర్యగా మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కూడా ఒడ్డెరాస్ బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ రోజున మీడియా ముందుకు రావడానికి మరి ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం చోటు చేసుకుంది. ఈ రోజున రాష్ట్రంలో ఒడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ప్రతి ఒక ఒడ్డెర తరపున కూడా మరి ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద కానివ్వండి, ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, వారు ఉన్న స్థితిగతుల మీద కూడా ఈ రోజున పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ ఊరు మండలం తిరుమల గ్రామంలో నివాసం ఉన్నటువంటి మరి వినోద్ గారు, తిరుపతి లక్ష్మణయ్య గారు, మరి అలాగే వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఉంటూ మరి జీవనం సాగించేటువంటి పరిస్థితి. మరి అలాంటి వారి మీద మరి వీళ్ళు రాజకీయవేత్తలు కాదు, మరి రాజకీయంగా దూషించే వాళ్ళు కాదు, మరి అలాంటి కారణం లేకపోయినా కూడా ఈ రోజున ఈ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని ఒడ్డెరుల్ని చులకన భావంతో ఏదైతే ఉందో ఈ రోజున ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన విధానంతో ఈ రోజున ముందుకెళ్తున్న పరిస్థితి మరి కనబడతా ఉంది. ఒక పరిస్థితుల్లో కూడా అతలాకుతలం చేసేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకుంది ఈ రోజున టీడీపీ ప్రభుత్వం. టీడీపీ నాయకులు ఈ రోజున జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో మరి వైసీపీ అభిమానులు మరి పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటే ఇది చూడలేని వారు మరి ఈ దాడికి దిగబడ్డారు. ఇది చాలా ఖండించాల్సినటువంటి విషయం కాబట్టి ఈ రోజున మరి హాస్పిటల్ కాడికి వచ్చి మరి బాధితులను కూడా మరి పరామర్శించి ఈ రోజున వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి దాడులు ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డెర్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఒడ్డెర్ల సత్తా ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ టీడీపీ నాయకులు.